బాహుబలి ద కన్క్లూజన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిటింగ్ చేసినాం. ఇక గది రిలీజ్ అయింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండు తెలిసిపోయింది. ఇక గా సినిమా అయితే ఏమన్నా పైసలు సంపాదిస్తుందా బై? నా నోట్తో నేను చెప్పలేను బై. గంత పైసలు సంపాదిస్తుంది. ఇక దిష్టి మీద ఉల్తదేమో రాజమౌళికి, ప్రభాస్ కి, రానాకి. గంత మంచిగా రాజమౌళి తీసిండు. ఇక ప్రభాస్, రానా గంత మంచిగా యాక్ట్ చేసిండ్రు. ఇక ఈ సినిమాలో అయితే నాకు రమ్యకృష్ణ మస్తు నచ్చింది. ఇక అనుష్క అరే ఏమన్నా అందంగా ఉందా. గమె నడుమైతే మస్తు సన్నగుంది బై. గమె ఎట్లా డైటింగ్ చేసిందా, జీరో సైజ్ సినిమా తర్వాత ఎట్లా తగ్గిందా కూడా సమజలే. గంత మంచిగా ఉన్నది ఈ సినిమాలో, మస్తు అందంగా ఉన్నది బై. ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ అయిపోయింది. ఇక రాజమౌళి నెక్స్ట్ ఏం చేస్తాడు అని అందరికి క్వశ్చన్ మార్క్. ఇక గప్పట్లో ఏం చేసిండు రాజమౌళికి ఎక్స్పెరిమెంట్లు చేయడం మస్తు ఇష్టం కదా. ఇక మగధీర సైన్ అయినాక సునీల్ ని పెట్టి మర్యాద రమణ సైన్మ తీసిండు. ఇక సునీల్ ఏమో కమిడియన్ గప్పడదాక, మగధీరల బి రామ్ చరణ్ ఫ్రెండ్ అన్నట్లు గా సైన్మ తీసిండు. మళ్ళీ ఇప్పుడు బాహుబలి అంటే మంచి సైన్మ అయినాక ఇప్పుడు కామెడీ సైన్మ తీస్తే బాహుబలి 2 లా బాహుబలికి ఒక ఫ్రెండ్ అవుతాడు. అరే సుబ్బరాజ్ ఏమన్నా కామెడీ చేసిండా సైన్మలా గీనని పెట్టి మళ్ళీ ఇంకా కామెడీ ట్రాక్ ఉండే సైన్ ఏమన్నా తీస్తాడా అని సోంచాయిస్తున్నారు జనాలు. జర సోచాయించి తీయాలి రాజమౌళి అని క్రిటిక్స్ అంటున్నారు. ఇక క్రిటిక్స్ బి ఎట్లుంటారు, రాజమౌళి ఏమన్నా అనౌన్స్ చేసిండా నేను సైన్మా తీస్తున్నా, సుబ్బరాజుని పెడుతున్నా అని తేలే కదా. ఇక గంత పెద్ద సైన్మాలు తీసిన రాజమౌళికి ఎటువంటి సైన్మాలు తీయాలో తెలియదా. మర్యాద రమణ తీసిండు, గది ఎంత పెద్ద హిట్ కొట్టింది. ఇక ఈగ సైన్మవి తీసిండు, గది ఎంత పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు సుబ్బరాజుని పెట్టి కామెడీ ట్రాక్ ఉండే సైన్మా తీస్తాడు. ఇక గది బి హిట్ కొడుతుంది. ఏం మాట్లాడుతున్నాడు ఇడ. తెలంగాణ పోరి బాహుబలి ద కన్క్లూజన్ చూసినాక రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అయిపోయింది అన్నట్లు. రాజమౌళి నెక్స్ట్ సినిమాలో జరంతా కామెడీ ట్రాక్ పెట్టి నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇయర్ అదే ప్రభాసు ఓవర్ నైట్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిండు. గీ ముచ్చటింతే.